హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మజ్జిగ వడలు. ఈ వడలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చట్నీ లేకుండా ఉట్టివే బాగా తినేస్తారు. ఈ వడలు ఒక్కసారి చేసుకోండి. ఈవినింగ్ స్నాక్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చాలా బాగుంటాయి. చట్నీ కూడా లేకపోయినా చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక స్టెయినర్ పెట్టుకోండి. ఇప్పుడు అందులో 1 కప్పు అటుకులు వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న ఈ అటుకులను వేరే బౌల్లోకి వేసుకోండి. ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. కప్పు అటుకులకు 1/2 కప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఏ కప్పు అయినా యూజ్ చేయవచ్చు, మెజరింగ్ కప్పే అవసరం లేదు. ఇందులో కప్పు మజ్జిగ తీసుకోండి. అటుకులు తీసుకున్న కప్పుతోనే కప్పు మజ్జిగ తీసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మజ్జిగ అటుకులు మొత్తం పూర్తిగా పీల్చేశాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయ తరుగు, 1 టీ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 రమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తినడానికి కూడా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీనిని బాగా స్క్వీజ్ చేస్తూ కలపాలి. బాగా మెత్తగా కలుపుకోవాలి. అలాగైతే మనకి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత చూస్తే మనకి ఇంకొంచెం నీరు ఉందండి. అందుకనే ఇందులో 1/2 కప్పు బియ్యపిండి కూడా వేస్తున్నానండి. బియ్యపిండి కూడా మీరు తీసుకున్న కప్పుతో 1/2 కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా పిండిని బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఒక డో ఫామ్ అవుతుందండి. ఇలా డో లాగా ఫామ్ అయిన తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా వేడి వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వడలను ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకొని ఒకవైపు లైట్గా 2 నిమిషాలు కాలనివ్వండి మీడియం ఫ్లేమ్లో. అలా లైట్గా కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని ఇంకొక వైపు కూడా తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వడలు బాగా ఫ్రై అయిపోయాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అంతేనండి. చూడండి, చాలా బాగున్నాయి. మీరు ఒక్కసారి తింటే వదలకుండా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.